చూడండి, ఈ గెస్ట్ హౌస్లోనే ఒక ప్రముఖ వ్యక్తి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మేము అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నాం. మీరు మొత్తం కవర్ చేయండి, ఓకేనా? ఓకే సార్. పదండి. రే గౌతమ్, నువ్వు అడ్డంగా దొరికిపోయావురా. ఈరోజు నీ పరువు గౌరవం మొత్తం మంటలో కలిసిపోవడం ఖాయం. అదితి మెళ్ళో తాళి ఎలా కట్టవో నేను చూస్తాను. అదితి వల్ల కరెక్ట్గా పడ్డావు. ఎవరు లోపల? తలుపు తీయండి. ఇంట్లో ఎవరున్నారు? మర్యాదగా తలుపు తీయండి. గౌతమ్ గడు దొరికిపోయాడు. ఇవాళ వాడి పని అయిపోయింది. అదితి ఈ గౌతమ్ గాడు నా మీద అఘాయిత్యం చేశాడని చెప్తుంది. వాడి పరువు మొత్తం పోతుంది. మీడియా సమక్షంలో వాడు అదితి మెళ్ళో తాళి కట్టక తప్పదు. అహల్ ఇక్కడికెలా వచ్చింది? మరి అదితి ఏమైంది? ఎస్, ఎందుకు మా డోర్ కొట్టారు? ఎవరు మీరు? ఐఎమ్ గౌతమ్, ఫ్రెండ్స్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ని, సన్ ఆఫ్ మేజర్ అర్జున్ ప్రసాద్. ఈ అమ్మాయి ఎవరు? షీఈ్ మై వైఫ్ అహల్య. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? సారీ సార్, ఇక్కడ ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే చెకింగ్ కోసం వచ్చాం. ఏయ్, నువ్వెలా వచ్చావా ఇక్కడికి? అసలు మీరు మనుషులేనా? ఇప్పటి వరకు ఈ ప్లాన్ వెనక నీ కూతురు మాత్రమే ఉందనుకున్నాను. మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా? తనకంటే సిగ్గులేదు. మీ బుద్ధి ఏమైంది? ఏయ్, యు క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఏంటి అరుస్తున్నారు? మీకంటే గట్టిగా అరవగలను. నిజానికి చెంపదెబ్బ పడాల్సింది మీ కూతురికి కాదు, నీకు. కానీ వయసులో పెద్దదానివైపోయావు. నిన్ను కొట్టడానికి నాకు సంస్కారం అడ్డొస్తుంది. తల్లి కూతుళ్ళు కలిసి ఇంతకు తెగిస్తారా? నేనేం తెగించానే? చిన్నప్పటి నుంచి గౌతమ్తో కలిసి పెరిగాను. గౌతమ్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు మధ్యలో వచ్చి
అడ్డంగా గౌతమ్ని ఎత్తుకొని వెళ్ళిపోయావు. చూడండి, మా పెళ్లి జరిగిపోయింది. ఒకవైపు గౌతమ్ గారు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్తూ ఉన్నారు. అయినా నువ్వు ఇలా చేస్తావా? డబ్బుంటే సరిపోతుందా? ఈ విషయం 10 మందికి తెలిస్తే అటు గౌతమ్ గారి పరువే కాదు, నీ పరువు కూడా పోతుంది. మీ 2 కుటుంబాలు తలెత్తుకుని తిరగలవా? ఇలాంటి విలువలు లేకుండా ఎలా ప్రవర్తిస్తారు మీరు? ఏంటే నాకే క్లాస్ తీసుకుంటున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. ఇంకొక్కసారి గౌతమ్ గారి జోలికొస్తే నేనే మిమ్మల్ని చంపేస్తాను. ఇన్నాళ్ళు నా జోలికొచ్చారు, ఊరుకున్నాను. నన్ను చంపాలని అనుకున్నారు, భరించాను, సహించాను. కానీ ఇప్పుడు నా భర్త జోలికొస్తున్నారు, అస్సలు సహించను. ఏం చేస్తావే నువ్వు? మొదటి నుంచి గౌతమ్ నన్నే ప్రేమించాడు. నా ప్రేమను సాధించుకోవడానికి నేనెంత దూరమైనా వెళ్తాను. ఆ పద్ధతి ఇంతటితో మొత్తం ఆపై. ఏదైనా సరే ప్రేమతో సాధించుకోవాలి, ఇలా నీచమైన పద్ధతిలో కాదు. నువ్వు నిజంగా గౌతమ్ గారిని ప్రేమించినట్టే అయితే అసలు ఇలా చేసేదానివే కాదు. ఆయన పరువు గౌరవం తీయాలని అనుకునేదానివే కాదు. మీ తల్లి కూతుళ్ళు చాలా చెడ్డగా ప్రవర్తిస్తున్నారు. మేము అనుకున్నది జరగడం కోసం ఎంతకైనా తెగిస్తామే, ఏమైనా చేస్తాం. మీరు అలా అనుకుంటే నేను ఇంకోలా రావాల్సి వస్తుంది.